అవని తిరిగి ఇంట్లో అడుగు పెట్టడంతో మారిన అక్షయ్ మనసు తిరిగి ఒకటైన అవని అక్షయ్ షాక్లో పల్లవి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అవని అయితే తన అత్తగారిని తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంది. తన అత్తయ్య వస్తుందని చెప్పేసి శ్రేయ పల్లవి ఇద్దరు ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తూ ఉండగానే అవని రావడం చూసి షాక్ అవుతారు. నువ్వొచ్చావేంటి, నా ఇంటికి నేనొస్తే నష్టమేంటి అని అడుగుతూ ఉంటుంది. మరి అత్తయ్య అత్తయ్య అని పిలిచేసరికి పార్వతి కూడా వస్తుంది. పార్వతి అవని కూడా రావడం చూసి షాక్ అయిపోయి ఉండిపోతారు. ఏంటత్తయ్య మీరు అవని ఇక్కడి నుంచి అవని ఇక్కడే ఉండిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటుంది పార్వతి. అయితే అది విని ఒకసారి పల్లవి శ్రేయ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అవని ఇక్కడ ఉండడం ఏంటి, పైగా మీరు తీసుకురావడం ఏంటి, తీసుకురాకూడదా, అవని ఎప్పటికీ ఇంటికి రాకూడదని కోరుకుంటున్నారా ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పార్వతి. అయితే లోపలికి రమ్మంటారా వెళ్ళిపోమంటారా అని చెప్పి పార్వతి అడిగేసరికి రెడ్డి అత్తయ్య అని చెప్పి లోపలికి తీసుకొస్తుంది. పార్వతితో పాటు అవని కూడా ఇంట్లోకైతే వచ్చేస్తుంది. అలా రావడం చూసి పల్లవి శ్రేయాలు షాక్ అవుతారు. కానీ ఇప్పుడు అడిగిన సమాధానం రాదని అర్థమైపోతుంది. వాళ్లే వెళ్లి బ్రతిమలాడుకున్నారు కాబట్టి తప్పక ఇక ఇప్పుడు అవనిని కూడా భరించాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. వీళ్ళ వెనకాలే ఇక అక్షయ్ అలాగే రాజేంద్ర అందరూ ఇంటికి తిరిగి వచ్చేస్తారు. అలా రావడంతో పల్లవి శ్రేయాల ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. ఆస్తిని మొత్తం సొంతం చేసుకోవాలి అనుకున్న పల్లవికి ఊహించని షాక్ అయితే ఎదురైపోతుంది. తన తండ్రికి ఈ విషయం తెలుస్తుంది. ఏంటి అందరూ ఒక్కసారి ఇంటికి తిరిగి రావడం ఏంటి, పైగా అందరూ వస్తే వచ్చారు, అవని ఇంటికి ప్రత్యేకించి మీ అత్తయ్య పార్వతి తీసుకురావడం ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక అలా ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అవని అయితే ఇంట్లో ఎవరు ఎంతగా అవమానించినా పట్టించుకోకుండా ఒక పల్లవికి మాత్రం ధీటుగా సమాధానం ఇస్తూ అక్షయ్కి దగ్గరవుతూ ఉంటుంది. అక్షయ్ కూడా అవని విషయంలో కాస్త శాంతంగా తన గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. కానీ ఒకరోజు ఊహించని విధంగా అక్షయ్కి పల్లవి తన తండ్రి ఇక ఎదురు చేసిన కుట్ర అయితే తెలిసిపోతుంది. తెలుసుకున్న అక్షయ్ వాళ్ళ మీద ఒక్కసారే కోపాన్ని తీర్చుకోవాలని అనుకుంటాడు. కానీ ఈ విషయాలన్నీ నాకు ముందే తెలుసు. ఇప్పటికిప్పుడు మీరు కనుక వాళ్లపై విరుచుకుపడితే వాళ్ళు మరో ప్లాన్ చేసి దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ తప్పులు వాళ్లే తెలుసుకుని వాళ్ళంతటా వాళ్లే ఇక వాళ్ళు చేసిన తప్పుల్ని బయట పెట్టాలి. అలా మనం ప్లాన్ చేయాలి అని చెప్పేసి అవని చెప్తూ ఉంటుంది అక్షయ్కి. అప్పుడు అవని ఏంటో, అవని మంచితనం ఏంటో అక్షయ్కి అర్థమవుతుంది. పూర్తిగా అర్థం చేసుకున్న అక్షయ్ అవనికి దగ్గరవుతాడు. ఇక అవని అక్షయ్ల మధ్య మళ్ళీ ప్రేమ మొదలవుతుంది. ఎందుకంటే నిజాలన్నీ అక్షయ్కి తెలిసిపోతాయి కాబట్టి. పల్లవిని ఇంట్లోంచి బయటకు గెంటేయాలనుకున్న అక్షయ్కి అసలు కమల్ గురించి చెప్పి కమల్ అలాగే పల్లవి కలిసి ఉండాలి అంటే పల్లవిలో మార్పు రావాలని చెప్పడంతోనే ఇక ఇదంతా కూడా అక్షయ్ సైలెంట్ అయిపోతాడు. మేనమామ విషయంలో కాస్త తగ్గుతాడు. ఇక అక్షయ్ అయితే మాత్రం బుద్ధి చెప్పే ప్రయత్నాలు మొదలు పెడతాడు. ఇక్కడ ఎప్పుడైతే అసలు విషయం తెలిసిందో లేదో అన్న విషయం పల్లవికి తెలియకపోయినా ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి అవని ఒక్కొక్కరికి దగ్గర అవడం చూసి పల్లవికి మాత్రం పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. ఇక ఎప్పుడైతే అక్షయ్ అవని మళ్ళీ ఇదివరకట్లా కలిసిపోయారని తెలుసుకుందో దాంతో పెద్ద షాక్ కి గురవుతుంది. పార్వతి కూడా ఈ విషయంలో పెద్దగా రియాక్ట్ కాదు. వాళ్ళిద్దరూ కలవాలని పార్వతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. పాత పగలు పక్కన పెట్టి సవతి కొడుకనే తనని ఇలా చేశారు అన్న ప్రజల మాటల్ని మనసుకు తీసుకున్న పార్వతి అయితే వాళ్ళ జీవితాల్ని విడతీయకూడదని రాజేంద్ర చెప్పిన మాటల ద్వారా అర్థం చేసుకుంటుంది. లోకం ఇలానే మాట్లాడుతుంది. అందుకనే పెద్దవాళ్ల స్థానంలో ఉండి భార్యాభర్తలు విడిపోతూ ఉంటే ఒకవేళ వాళ్ళు తప్పులు చేసినా సరిదిద్ది వాళ్ళని కలపడానికి ప్రయత్నించాలి. వాళ్లతో పాటు మనం కూడా పంతానికి వెళ్లిపోతే సంసారాలు విడిపోయి నలుగురు నోట్లో 4 రకాలుగా మాటలు నిందలు పడే పరిస్థితి వస్తుందని రాజేంద్ర చెప్పడం, ఆ మాటల కారణంగా ఇక్కడ మార్పు పార్వతిలో మొదలవడం జరుగుతుంది. అలా ఇక అవని అక్షయ్ అయితే మళ్ళీ దగ్గరవుతారు. కానీ పల్లవికి మాత్రం షాక్ అయితే ఎదురవబోతుంది. ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరగబోతుంది. ఇక ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు కదా, అయితే వీడియోని లైక్ చేసేయండి. ఇంటింటి రామాయణం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేసేయండి.